హలో అండి. నేను మీ పల్లవి. వెల్కమ్ టు వన్ మోర్ రెసిపీ. ఈ రెసిపీ గురించి చెప్పే ముందు ఈ వీడియో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లోకి నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని కూడా ఆన్లో పెట్టుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసేయండి. అలాగే హైప్ గురించి కూడా చెప్పాను కదా, మన ఛానల్లో చాలా రకాల రెసిపీస్ ఉన్నాయండి. బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, కర్రీస్, బిస్కెట్స్ రెసిపీ కూడా పోస్ట్ చేశాను అనమాట. సో మీకు నా టైం ఉంటే ఒకసారి వెళ్ళి చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ బీన్స్ పెసరపప్పు కర్రీని ఎలా చేసుకోవాలో చెప్పేస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులోకి కర్రీకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకొని మంచిగా నూనెలో వేగించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆలు, బీన్స్ కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఆలు, బీన్స్ ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, గరం మసాలా కూడా వేసుకొని టమాటాని మెత్తబడేంత వరకు ఉడికించుకుంటే మనకి బీన్స్ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతుంది. బీన్స్ అంటే నచ్చని వాళ్ళు ఇలా చేస్తే లొట్టలు వేసుకుంటూ తింటారు. ఇదైతే చపాతీలోకి, రైస్లోకి అదిరిపోతుంది అనమాట. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.